నర్సీపట్నం సృష్టి క్షేత్రం వివాదం కొనసాగుతున్న వేళ స్పీకర్ అక్కడ పర్యటించారు. పెద్ద చెరువు అభివృద్ధి పనులు పరిశీలించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఎవరు అడ్డుపడ్డా పనులు ఆగవు అనే సంకేతాలిచ్చారు. దాదాపు 10 కోట్లతో అభివృద్ధి పనులు జరగబోతున్నాయన్నారు. నర్సీపట్నంకు పెద్ద చెరువు ఆణిముత్యంలా మారబోతోందన్నారు అయ్యన్న పాత్రుడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పరిశీలించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మాదిరిగా నర్సీపట్నం పెద్ద చెరువు పరిసరాలు అభివృద్ధి చేస్తామన్నారు. విగ్రహాలు, ఫౌంటైన్ల ఏర్పాటుతో ఈ ప్రాంతం అందంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నర్సీపట్నంకు ఆణిముత్యంలా పెద్ద చెరువు మారబోతోందన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఆర్ఎన్బికి 3,50,00,000 ఇచ్చాం. రోడ్ స్టార్ట్ అయిపోతుంది, అప్పుడే నిధులు పెడుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత టూరిజం వాళ్ళు వస్తారు. టూరిజం వాళ్ళు వచ్చి ఇటుపక్క విగ్రహాలు, దాని మధ్య చిన్న చిన్న స్టాల్స్, టీ స్టాల్స్ అని, టిఫిన్ స్టాల్స్ అని, బొమ్మలని అది అమ్ముతారు. ఇటుపక్క ఏమో మళ్ళీ ప్లాట్ఫారం వస్తుంది. ఇటుపక్క రోడ్డుకి ఇటుపక్క లైటింగ్ కూడా వస్తుంది. అయితే లాస్ట్లో చెరువు నుంచి అలా లారీ స్టాండ్ తిరిగే టర్నింగ్లో ఎదురుగా పెద్ద ఏనుగు బొమ్మ వస్తుంది. ఏనుగు బొమ్మ ఇది దీంతో ప్లాను. ఇప్పుడు వరకు అయితే ఆర్ఎన్బికి 3,50,00,000 వచ్చింది. ఈ టూరిజం డిపార్ట్మెంట్కి మళ్ళీ 6,50,00,000 ప్రపోజల్ ఉంది. అది కూడా 15 రోజులు వచ్చేస్తుంది. ఈ రోడ్డు అయిపోయిన టూరిజంది 6,50,00,000 రూపాయలతో టూరిజం కూడా చేస్తున్నాం.